కాదు యూరోపియన్ దేశాలు సైతం వలసలకు నో చెప్పేస్తున్నాయా? ట్రంప్ బాటలోనే యూరోపియన్ దేశాధినేతలు పయనిస్తున్నారా? సిరియా, సోమాలియా, సూడాన్ లాంటి కల్లోల ప్రాంతాల నుంచి కూడా శరణార్థుల్ని రానివ్వకపోతే వారు ఎటుపోవాలి? ఒకప్పుడు వలసదారుల్ని, శరణార్థుల్ని హక్కును చేర్చుకున్న దేశాలు ఇప్పుడెందుకు ముఖం చాటేస్తున్నాయి? ప్రపంచవ్యాప్తంగా వలసలు పెరుగుతున్నాయి. అమెరికా తర్వాత అత్యధికంగా వలసలు వెళ్లేది యూరప్కే. సిరియా, లెబనాన్, సోమాలియా, సూడాన్ లాంటి కల్లోల దేశాల నుంచి ఏటా లక్షలాది మంది యూరోపియన్ దేశాలకు వచ్చి తలదాచుకుంటూ ఉంటారు. వారిని జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్ లాంటి యూరోపియన్ దేశాలు హక్కును చేర్చుకుని ఆశ్రయం ఇస్తూ ఉంటాయి. ఇది ఏటా జరిగేది. రెండు 2015లో సిరియా లాంటి కల్లోల దేశాల నుంచి 13 లక్షల మంది వచ్చి యూరోప్ లో సెటిల్ అయ్యారు. వీరంతా శరణార్థులుగా కట్టుబట్టలతో తమ దేశాల నుంచి పారిపోయి వచ్చారు. అప్పటి జర్మనీ అధ్యక్షురాలు ఏంజెలా మార్కెల్ వారందరినీ తమ దేశాల్లోకి రానిచ్చారు. తాము చూసుకుంటామని హామీనిచ్చారు. ఈ దశాబ్దంలో యూరోపియన్ దేశాల్లో చాలా మార్పు వచ్చింది. అసలు వలసదారులు, శరణార్థులు తమ దేశాలకు రావద్దంటూ యూరప్ దేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో రైట్ వింగ్ బాగా రైజ్ అయింది. దాదాపు అన్ని దేశాలు డొనాల్డ్ ట్రంప్ తరహాలోనే ఆలోచిస్తున్నాయి. జర్మనీ బోర్డర్స్ మూసేసింది, ఎక్కడికక్కడ చెక్ పెట్టింది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్, ఫిన్లాండ్ కఠినమైన వలస చట్టాలను తీసుకురానున్నాయి. యూరోపియన్ దేశాల్లో రైట్ వింగ్ పార్టీలు ఆందోళనలతో చెలరేగిపోవడంతో వలసదారుల పట్ల ప్రభుత్వాలు కఠినంగా ఉండక తప్పలేదు. وقف البلم، عطل البلم، قعدنا نصفر وننادي، وبعثنا المواقع على الواتساب للخطر اليوناني واجا داعش طالبان من ما اختار دادن امریکا خودت باید اینجا ترک کنی، غیر از جان کلتان در خطر است. دوستای ما رو زیاد شهید کردن، انتحاری کردن. در سالن خانم‌ها 7 خانم شهید شد در سالن. صعب كثير انه قرار السفر، يعني بنعرف رحلة موت هي وبنعرف انه في خطر كبير على حياتنا، بس بالنهاية لك استوت عنا الموت والحياة، انه يا بنعيش يا بنموت افضل من الاستمرار على الشكل اللي بنعيش. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు యూరప్ కు అక్రమంగా పడవల్లో, ఇతర మార్గాల్లో వచ్చిన అక్రమ వలసదారులు 1,13,000 మంది మాత్రమే. గతేడాదితో పోలిస్తే ఇది 36% తక్కువ. శరణార్థుల పట్ల జర్మనీ చాలా ఔదార్యంతో ఉండేది, కానీ ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తోంది. వారికిచ్చే బెనిఫిట్స్ తగ్గించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులను తిరిగి వారి స్వదేశానికి పంపించేస్తోంది. ఐరోపా దేశాల్లో కూడా, అభివృద్ధి చెందిన దేశాలు, ఆ దేశాల్లో కూడా మేము రానివ్వమని చెప్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ప్రపంచ సంపద అంతా ఈ అభివృద్ధి చెందిన దేశాలు దోచుకుంటున్నాయి. ఇప్పటికీ అమెరికా ఇతర దేశాలను దోచుకోకపోతే బతకలేదు. ఐరోపాలో ఉండేటువంటి బహుళజాతి కంపెనీలు ప్రపంచం మొత్తం దోచుకుంటున్నాయి. కాబట్టి దోచుకోవడానికే వాళ్ళకి హక్కు ఉందంట. ప్రపంచంలో నుంచి అన్ని దేశాల యొక్క సహజ సంపదను తరలించుకొని పోవచ్చా, కానీ ఈ మనుషులు మాత్రం అనేక కారణాల వల్ల ఆ దేశాలకు పోయి తలదాచుకుంటామంటే మాత్రం అక్రమ వలసదారులు జైల్లో పెడతాము, ధర్మేస్తామని చెప్తూ ఉన్నారు. ప్రపంచంలో యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? అమెరికా యొక్క దుర్మార్గం వల్ల, అట్లాగే పాశ్చాత్య దేశాల దుర్మార్గం వల్ల. యుద్ధాలు ఏర్పడినటువంటి దేశాల నుంచి ప్రజా సమూహాలు పెద్ద ఎత్తున ఇతర దేశాలకు తలదాచుకొని పోతున్నాయి. శరణార్థులు, అక్రమ వలసదారుల వల్ల యూరోప్ లో టెర్రరిజం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. మ్యూనిక్, మాడ్రిడ్, పారిస్, లండన్ లాంటి నగరాల్లో వలసదారులకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలే జరిగాయి. యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య పాస్పోర్ట్, వీసా లేకపోయినా ఒక దేశం నుంచి మరో దేశానికి ఫ్రీగా తిరిగే ఛాన్స్ ఉంది. అయితే వీటిపైన జర్మనీ లాంటి దేశాలు చెక్స్ పెడుతున్నాయి. హంగేరీ, నెదర్లాండ్స్ లోనూ రైట్ వింగ్ పార్టీలే అధికారంలోకి రావడంతో వలసదారుల పరిస్థితి మరింత జటిలంగా తయారైంది. మైగ్రెంట్స్ ను ఏమాత్రం భరించలేమని నెదర్లాండ్స్ తేల్చి చెప్పింది. ఒకప్పుడు స్వీడన్ వలసదారులను వెల్కమ్ చేసేది. ఇప్పుడు వారు దేశాన్ని వీడి వెళ్లిపోతే ఫ్లైట్ టికెట్స్ తో పాటు కొంత మొత్తం అందిస్తోంది. డాక్యుమెంట్లు లేని వారిని గుర్తించాలని ఇప్పటికే స్వీడన్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఫిన్లాండ్ ప్రభుత్వం కూడా అక్రమ వలసదారుల్ని పంపించేస్తామని, వారికి ఆరోగ్య సేవలను సైతం నిలిపివేస్తామని ప్రకటించింది. వాళ్ళేమో అమెరికాను దోచుకోవడానికి పోవడం లేదు, ఇంకో దేశాన్ని దోచుకోవడానికి పోవడం లేదు. అక్కడే ఏదైనా పని దొరికితే పని చేసుకుని బతుకుదామని పోతున్నారు. అటువంటి సమస్యలు మానవత్వంతో పరిష్కారం చేయాలి తప్ప, అటువంటి దాన్ని పరిశీలించి వాళ్ళకు తగినటువంటి సౌకర్యాలు కలిగించి యుద్ధాల మీద తగలబెట్టే డబ్బు కొంత ఖర్చు పెట్టినా ఆ యువకులందరికీ ఉపాధి కల్పించవచ్చు ఆ ప్రభుత్వాలు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫ్రాన్స్ కొత్త ప్రభుత్వం సైతం ట్రంప్ పాలసీలని అవలంబిస్తోంది.
డాక్యుమెంట్లు లేని వారికి ఎమర్జెన్సీ సేవలు తప్ప సాధారణ వైద్యం నిలిపివేస్తోంది. అక్రమ వలసలను ఆపాలంటూ యూరోపియన్ యూనియన్ ను ఆస్ట్రియా, డెన్మార్క్, ఇటలీ, చెక్ రిపబ్లిక్ లేఖలు రాశాయి. వలసదారులను క్రిమినల్స్ గా తరచూ అభివర్ణిస్తున్నారు అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్. యూరోపియన్ దేశాలు ఇదే దృష్టితో చూస్తున్నాయి. యూరప్ లో బాంబు పేలుళ్లు, మార్డర్స్ వెనుక కొందరు వలసదారుల పిల్లలు ఉండటమే ఇందుకు కారణం. ఎవరో ఏదో నేరం చేస్తే మొత్తం అందర్నీ అలాగే చూడటం సరికాదనేది లిబరల్స్ వాదన. వలసదారుల విషయం అటుంచితే స్వదేశంలో ఉంటే చనిపోతామన్న భయంతో ఆశ్రయం కోరి వచ్చే వ్యక్తులను రానివ్వకపోవటం మానవత్వానికే మచ్చ. మానవత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే యూరోపియన్ దేశాలు ఇప్పుడు మైండ్ సెట్ మార్చుకుని కఠినంగా తయారయ్యాయి.